పక్కన పెట్టి మాట్లాడాలి కదా. ఆ ప్రయత్నం ఎందుకని జరగట్లేదండి? దర్యాప్తు కూడా ఆ దిశగా ఎందుకు జరగలేదు ఇప్పటివరకు? పాస్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షలకి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు సాక్షి టీవీ చేసేదే ఎప్పుడు అంటే ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో బెడ్రూమ్ లో పోయి కెమెరాలు పెట్టడం, వాళ్ళు చేసే పనే అది. అంటే అక్కడ ఉన్నది లేనిది, లేనిది ఉన్నది వండి వార్చి వ్యక్తిత్వం చేయడంలో దిట్ట అయిపోయింది. ఇలాంటి పేపర్స్ ని అసలు బ్యాన్ చేయాలి. సాక్షి మీడియాని కానీ, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా రెండు వరస్టే. అసలు ఇది అదొక నారాయణ దత్ తివారీ రాజ్భవన్లో కెమెరాలు పెట్టిన వాళ్ళ గురించి కూడా మనం మాడాల్సి వస్తే మనం తర్వాత మాడదాలండి ఇలాంటివి ముందర. ఓకేనా? అదే అదే ఎవరు చేసినా నేనేమంటాను అంటే, ఇప్పుడు మరీ అంత ఇప్పుడు ఆ అమ్మాయి గురించి అట్లా మాట్లాడుతున్నారు. అసలు ఒకసారి చదివే వాళ్ళకి కూడా అర్థమైంది కదా. తను చెప్తుంది క్లియర్ గా, ఒక ఎంబీబీఎస్ చేసి ఒక డాక్టర్ ఈ వృత్తిలో ఉండి ఆ అమ్మాయి ఏదో మల్టీ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్యాషన్ రంగంలోకి అడుగు పెట్టింది. అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ ఇవన్నీ నేర్చుకుంటారు, కోకరికులర్ యాక్టివిటీస్. అట్లా వచ్చిన ఆపర్చునిటీస్ లో తను ఆల్రెడీ ఒక రీసెర్చ్ స్కాలర్. ఆవిడ ఎంబీబీఎస్ చేసి తను అంత మంచి పొజిషన్ లో ఉన్నత విద్యావంతురాలు ఇలాంటి పనులు చేస్తుంది అని వీళ్ళు ఎలాగా చెప్తారు? అసలు వాళ్ళ ఫాదర్ వచ్చి నేవీ ఆఫీసరు, వాళ్ళ మదర్ వచ్చి రిజర్వ్ బ్యాంక్ లో ఒక డైరెక్టర్ స్థాయిలో వర్క్ చేసింది. వాళ్ళకి ఏ ఏ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయని అలాగా ఒకరిని మోసం చేసే అవసరం వస్తుంది తనకి? కాదు కదా. అసలు అంటే ఎవరినైనా ముందు ఒక గుడ్డ కాల్చి నెత్తి మీద వేయటమే ముందు వాళ్ళ పని. అలాంటి అలాంటి చేసేది చూస్తా ఉన్నా కూడా అది ఉపేక్షించకూడదు. అలాంటి ఏ ఛానల్ చేసినా, ఎవరు చేసినా కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునే ఒక ఒక చట్టాన్ని తీసుకొస్తే గానీ అప్పుడు కొద్దిగా ఇలాంటి ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు ఆపటం. ముందు ఎస్పెషల్లీ మహిళల మీద మరీ అసలు మహిళ అంటే విలువ లేకుండా అయిపోయిందండి. అసలు అంటే ఇంకా వేరే ఏ ప్రచారం చేయరు ఆ సాక్షిలో. ఆ భూత పురాణం తప్పితే ఇంక ఏదో పనికొచ్చేది ఒక్కటి ఉండదు. వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసే న్యూస్ చూస్తే చిరాకు వస్తా ఉంటది. అంటే సొసైటీకి వీళ్ళు ఏం ఒకటండి, ఇప్పుడు మెసేజ్ ఇస్తున్నారు? కూటమి వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళ ఉంది కదా. ధ్యాస అంతా, వాళ్ళ యావంతా శివపార్వతి దాని గారు, చుట్టే తిరిగిద్దా అనిపించిద్ది అసలు. శివపార్వతి గారు, కూటమి ప్రభుత్వం ఉంది. వాళ్ళు కొంచెం రిటైర్డ్ డీజీపీ స్థాయో, రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలోనో ఒక విచారణ అంటే ప్రాసెస్, డిపార్ట్మెంట్ పరంగా జరిగే ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ జరగనియండి. ఆవిడ కేవలం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ సైడ్. వేరేస్ టోటల్ విచారణ కోసం ఒక రిటైర్డ్ డీజీపీనో, ఒక రిటైర్డ్ జడ్జినో, హైకోర్టు జడ్జినో పెట్టి చేయిస్తే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది కదా. ఏదో అంటే వాళ్ళెంత బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తొందరపాటు నిర్ణయాలు, దీనేం తప్పిదమని నేను తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కేసు డిలే అవుతుంది. తొందరపాటు. ఇప్పుడు మీరు అన్నారు ఆవిడకి అనుభవం లేదు, వచ్చిన కొత్త ఆఫీసర్ అంటే అనుభవం లేకపోయినా వాళ్ళ నేను సర్వీస్ లో అనుభవం వాళ్ళు లేదనే చేసిన మాట నేను అనలేదండి. 2 ఏళ్లే అయింది. ఆవిడ హ్యాండిల్ రెండేళ్ళు అయితే చేయాలంటే, 6 నెలలు ఆవిడ అయితే ఉంది. హ్యాండిల్ గడుచున్న చేయాలంటే వాళ్ళు కొంచెం ఎవరైనా పెద్ద ర్యాంక్ ఆఫీసర్స్ని అది హ్యాండిల్ చేయాలంటే కొన్ని మొహమాటాలు ఉంటాయి. మీరు అవునన్నా కాదన్నా ఉంటాయి. మొహమాటాలు ఉండకూడదండి. గట్స్ ఉన్న వాళ్ళు అంటే చేయగలిగిన సినిమాలో దమ్ము 3 వాళ్ళు గంటల వచ్చిన సినిమాలు అయితే కొత్తలోనే మొహమాటాలు ఉండవండి. నేను చెప్పేది ఖచ్చితంగా. ప్రాక్టికల్గా ఇప్పుడు చెప్తున్నా. లేడీస్ విషయంలో మొహమాట పడుకుంటా వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఉంటే రిటైర్డ్ మరి వాళ్ళని డీజీపీని ఎందుకు పెట్టండి అసలు? అంటున్నా కదా. రిటైర్డ్ డీజీపీ ఎవరో ఒకరిని పెట్టండి, లేకపోతే హోమ్ అసలు రిటైర్డ్ సెక్రటరీగా చేశారు డీజీపీ ఒక అది ఆవిడ, సెకండ్ లేయర్ ఆవిడ అండి. ముందు పెట్టండి. ప్రైమరీ ఎంక్వైరీ అనేది జరగాలి సురేంద్ర కదా. బాబు గారు ముందు వెరీ అసలు టఫ్ వాళ్ళు ఆఫీసర్. వెళ్ళి గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రతిదీ ఏం జరిగిందని వాళ్ళు ఏం చేయలేరు కదా. మీకు గుర్తుండే రిటైర్డ్ వాళ్ళకి ఉంటుంది, కొన్ని మస్తాన్ వాళ్ళు గారు రిటైర్డ్ అయిన తర్వాత సురేంద్ర వాళ్ళకి బాబు ఏం గారి స్కోప్ గురించి. ఉంటది, వాళ్ళకి ఏం అధికారాలు ఉంటాయి రిటైర్డ్ అయిన అధికారంలో తర్వాత ఉండక్కర్లా, వీళ్ళు. అధికారంలో ఉండక వాళ్ళ ఆ పొజిషన్ చూసి వాళ్ళ పేరు సురేంద్ర బాబు గురించి మీకు తెలిసే ఉంటుంది. పొజిషన్ న్యూస్ ఏమి రావండి సురేంద్ర బయటికి. బాబు గారు ఇన్ఫర్మేషన్ ఒకే ఒక లాగాలంటే కాల్ ఇచ్చారు, ఒకసారి ఎంక్వైరీ రిమైండ్ చేయాలి. చేసుకోవాలి. ఒకసారి ఆయన విజయవాడ సిపిగా ఉన్నప్పుడు రౌడీ షీటలు కనిపిస్తే రాళ్ళు చుక్కొట్టండి అన్నారు. ఆ రోజు ఆయన యూనిఫామ్లో అని చెప్పిన ఆఫీసర్కి ఆ మాటకి ఎంత వెయిట్ క్యారీ చేసిందంటే అందరూ తోకముడిచి పారిపోయారు, మెజారిటీ 80% విజయవాడ నుంచి. అట్లాంటి ఆఫీసర్లు పెట్టి మీరు ఎంక్వైరీ చేయించండి. ఆమె యొక్క పదవిని మేము కించపరచట్లేదు, ఆవిడకున్న అనుభవాన్ని తక్కువ చేయట్లా, కాకపోతే లిమిటేషన్స్ ఉంటాయి, అందువల్ల ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో చెప్పాను నేను. ఇప్పుడండి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆవిడ చేసిన తర్వాత ఆవిడ వే ఆఫ్ వర్క్ ఎలా ఉందో అన్న తర్వాత దాని మీద సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇంకో కమిటీ వేస్తారండి.
ముందు అసలు రావడమే వాళ్ళని రిటైర్డ్ వాళ్ళని మనమేమి అక్కడ ఉన్న స్కోప్ ని బట్టే చేస్తారు కానీ ఇప్పుడు ఒక మహిళను ఎందుకు మనం వేసారంటే డెమోక్రసీలో ఉన్నామండి. మనం సలహాలు ఇవ్వద్దంటే ఎట్లాగా? ప్రభుత్వం సెన్సిటివ్ మ్యాటర్ తప్పనిసరిగా సలహాలు ఇస్తారు. ఏమంటున్నారు మీరు? ఆ కేసు వేగంగా నడవాలి అనే ఉద్దేశంతో చెబుతున్నది ఇది. ఇక్కడ మీరు గమనించండి, ఆ కేసు వేగంగా అవ్వాలి, ట్రాన్స్పరెంట్గా అవ్వాలి, శాంక్టిటీ ఉన్న ఆఫీసర్ కూర్చుంటే అవుతుంది. వీళ్ళు జూనియర్స్ వల్ల కొన్ని లిమిటేషన్స్ ఉంటాయంటున్నా, వాళ్ళనేం బీలిటిల్ చేయట్లేదు. అక్కడ గమనించండి. లిమిటేషన్స్ ఏం ఉండవండి, ఉండకూడదు కూడా. ఇప్పుడు కొత్త లేదు, పాత లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. వాళ్ళకి ఒక ఎంక్వైరీ ఇప్పుడు వాళ్ళని వేస్తే బాగుంటది, వీళ్ళని వేస్తే బాగుంటది అని వీళ్ళకి అవకాశం ఎప్పుడు ఇస్తారు? జూనియర్స్ అయితే మాత్రం సార్ ఇప్పుడు శివపార్తి గారు నేను అనేది ఏంటంటే, ఆమె అంటే ప్రశాంతి రాయ్ గారు నిన్నటి వరకు సునీల్ కుమార్ గారు డీజీగా ఉన్న సిఐడి కానీ, లేదంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న మన పిఎస్ఆర్ ఆంజలి గారు మొన్న 3 నెలల క్రితం వరకు పనిచేసినప్పుడు వాళ్ళిద్దరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిన ఎస్పీఎం ఇప్పుడు వాళ్ళు ఇంకా పవర్ లోనే ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకా ఉద్యోగం చేస్తానే ఉన్నారు, డీజీ స్థాయి అధికారులుగా ఉన్నారు. కాదండి అంటే వాళ్ళిద్దరు డీజీ స్థాయి అధికారులుగా ఉన్నప్పుడు ఇటీవల వరకు వాళ్ళిద్దరు ఈమెకు డ్యూటీలు వేసే అంత హయ్యర్ పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి ఈమె ఎదురుగా కూర్చొని విచారించాలంటే కొన్ని ప్రతిబంధకాలు ఉంటాయి అనేది వాసుగా చెప్తున్నది. అది నిజమే కూడా. అంటే నా పై ఆఫీసర్ ఫ్యూచర్ లో ఎవరన్నా ఉంటారు అనే ఉద్దేశంతో, అంటే మనం సినిమాలో చూసినట్టు పై ఆఫీసర్ ని అయినా కూడా ఎదురు కూర్చోబెట్టి అవమానించేలా క్వశ్చన్లు వేసి ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు దోషుల కిందే పరిగణించబడతారు. అంటే ఇంకా ఆవిడకి ఒక అవకాశం వచ్చింది. గతంలో వాళ్ళ చేత అడ్డమైన పనులన్నీ చేయించుంటారు.